ప్రస్తుతం మనతో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. నమస్తే సార్, చెప్పండి. అంటే సమీక్ష పూర్తి అయిపోయిందా? ఎంత నష్టం జరిగిందని అంచనా వేశారు? అంచనా నష్టం ఇంజనీర్ నేనేమన్నా ముఖ్యమంత్రి లెక్క రిలీజ్ అయ్యాను నా మానస పుత్రిక అని చెప్పాను. నేనే ఎంఏ పాలిటిక్స్ చదివినా. చూడటానికి వచ్చినాము. సంబంధిత మంత్రి ఉన్నాడు, ఇంజనీర్లు ఉన్నారు. ఒక నివేదిక ఇచ్చి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన తర్వాత ప్రభుత్వం స్పందిస్తుంది. కానీ గౌరవ మాజీ మంత్రి కేటీఆర్ గారు మాట్లాడుతున్నట్టుగా కాంగ్రెస్ ఏదో సందర్శనకు వచ్చింది కాదు. ఆనాడు బాంబులు వలిగినాయో సప్పుడు వచ్చింది అని కేసు కుట్రకోణం కేసు అన్నది పెట్టింది మీరు వాస్తవాలు ఆనాడు ఏం కాలే చిన్న వలిగిందని పెట్టుంటే చెప్పుంటే ఏం కాకపోదు. ఇలా అంటే ఇప్పుడు చర్యలు తప్పవంటున్నారా? చూద్దాం నివేదిక తర్వాత. ఓకే, వింటున్నారు కదా. ప్రతి ఒక్కరు కూడా వచ్చిన మంత్రులు కూడా ఖచ్చితంగా అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవంటూ ప్రతి ఒక్క మంత్రి కూడా చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ కాదు అవినీతి చేసింది, బీఆర్ఎస్ పార్టీ. గత ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని వెలికి తీస్తాం, ఇక్కడ జరిగినటువంటి నష్టాన్ని మేము ఇప్పటికే చూపిస్తున్నాం అని చెప్పడం అయితే జరుగుతుంది.